ప్రైజ్ ది లార్డ్. ఒక సామెత నేర్చుకుందాము. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 25వ వచనం. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును, విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును. సమాజంలో విధవరాళ్లకు సరైన స్థానం ఉండదు. కానీ దేవుని వాక్యం విధవరాండ్రను సన్మానించమని, విధవరాండ్రను పరామర్శించమని, విధవరాండ్ర పక్షంగా దేవుడు ఉంటాడని, విధవరాళ్ళ పక్షంగా దేవుడు వ్యాజ్యమాడతాడని చాలా వచనాలు మనం చూస్తాం. విధవరాండ్రను అసహించుకోకూడదు, విధవరాండ్రను బాధ పెట్టకూడదు, విధవరాండ్రను హింసించకూడదు, లేనిపోయిన మాటలతో వేధించకూడదు. విధవరాలి పొలిమేరను ఆయన స్థాపిస్తాడంట. యోగ్యమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి విధవరాండ్ర జోలికి గనక వెళ్తే ఆ పర్యవసానాలు దేవుని నుండి వస్తాయి. అంటే విధవరాలి పొలిమేరను ఆయనే స్థాపిస్తాడంటే అర్థం ఏంటంటే విధవరాల పక్షంగా ఆయన ఉంటాడని. భర్తలు కోల్పోయినటువంటి తల్లులు చాలామంది ఉంటారు. యోగ్యమైన జీవితాన్ని జీవిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ తమ పిల్లల్ని పోషించుకుంటూ బ్రతుకుతూ ఉంటే చాలామంది సూటిపోటి మాటలతో బాధ పెడుతూ ఉంటారు. అయితే దేవుడు వారి పక్షంగా ఉంటాడు. వారిని మనం బాధ పెట్టకూడదు. గర్విష్ఠుల ఇల్లు దేవుడు పెరికివేస్తాడంట. గర్వంతో అహంకారంతో జీవిస్తే వారి ఇల్లు పెరికివేయబడుతుందంటే అర్థం ఏంటంటే వాళ్ళు తమ మీదకి కీడు తెచ్చుకుంటారు, నాశనం తెచ్చుకుంటారు. వారి కుటుంబము వారు దీవెన పొందరు. సరికదా, దేవుని యొక్క శిక్షణ పొందుతారని దీని అర్థం. కాబట్టి దీనత్వాన్ని కలిగి, మంచితనాన్ని కలిగి, ప్రేమను కలిగి మనం జీవిద్దాం. మనకున్న దాన్ని బట్టి దేని బట్టి గర్వించొద్దు, అతిశయించొద్దు. ఏదైనా మనకు దేవుడిచ్చాడు అనంటే, ఏదైనా ఈ భూమి మీద మనం కలిగి ఉన్నాము అనంటే అది దేవుడిచ్చిందేనని గుర్తించి దేవుని స్తుతించాలి. ఇది నాది, అది నాది అని అతిశయించడానికి ఏదీ లేదు. మనం అనుకున్న మన ప్రాణం కూడా మందు కాదు, ఈ శరీరం కూడా మందు కాదు, ఏది మందు కాదు. దేనిని బట్టి లోకంలో మనం అతిశయించొద్దు. కలిగినదంతా ఆయన ద్వారానే కలిగింది కాబట్టి ఆయనను స్తుతిస్తూ గనపరుస్తూ ఆయన మనకి ఈ భూమి మీద ఏర్పరిచిన జీవితకాలం అంతా నమ్మకంగా జీవించి ఆయనకు మహిమ తీసుకొచ్చి అనేకులకి నిత్య రాజ్యాన్ని పరిచయం చేసి ప్రభు కార్యాల కొరకు మనం జీవిద్దాం.